నాతో మాట్లాడుకోవాలి చెప్పండి. సేవకు నిలబడిపోతే నాతో మాట్లాడుకోవాలి చెప్పండి. నాతో మాట్లాడితే వింటానయ్యా సిద్ధ మనసుతో దేవుని మాట్లాడేందుకు అందరూ స్వామి నాతో మాట్లాడే నువ్వు నాతో మాట్లాడు ప్రభు చెప్పండి. నాతో మాట్లాడే చెప్పండి. హల్లెలూయా. మాట్లాడే తొమ్మిది సోదరులు అందరూ సోదరులు ప్రభు నాతో మాట్లాడండి. ఎంతమంది రోజు దేవుని చూడడానికి వచ్చారు, ఎంతమంది దేవుని మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. అంటే నాతో మాట్లాడే ఈ దాసును మరుగువచ్చు, ఈ దాసును అభిషేకించు, సూటిగా మాతో మాట్లాడాలి. దేవుని సర్వం ప్రార్థన హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు మహోన్నతుడా మహాగణుడా సర్వాధికారి నీకు వందనాలు. ఈ మూడవ రోజు నాయన ఆఖరి గుడిలో మమ్మల్ని స్థిరపరిచి నీ పరిశుద్ధాత్మ అభిషేకత మమ్మల్ని నింపి నీ వాక్యం కొరకు మా మనసును సిద్ధపరిచిన మా దేవానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు వరకు తండ్రి మీ సన్నిధి మాకు తోడుగురించి నడిపించిన దేవా, అయ్యా నడిపించిన ప్రజలు బట్టి నీకు వందనాలు. అయ్యా వచ్చిన వారు ఏ ఒక్కరు కూడా ఒట్టిగా వెళ్ళడానికి ఏం లేదు నాయన. వచ్చిన ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మను పొందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. వచ్చిన వారందరినీ ఆత్మాభిషేకం పొందుకోవడానికి సహాయం దయచేయండి. అయ్యా ఉన్నతమైన ఆత్మాభిషేకముతో నింపండి అయ్యా. మీ దాసుల వరకు సంఘానికి మా ప్రాంతానికి కుటుంబానికి కావాల్సిన అయ్యా వర్తమానము ద్వారా తండ్రి నాతో మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందగలరు. యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టి ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా.